మన ముఖ్యమంత్రి వర్యులకి వారు చెప్పినట్టుగా ఏపీ 2.0 వెర్షన్తో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నెంబర్ 1గా నిలపబోతున్నందుకు మనందరికీ ఎంతో ఆనందం. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మీ కరకమలాల మీదుగా కళాకారులకి, వివిధ రంగాల్లో నిపుణులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన కళారత్న పురస్కారాల ప్రదానం. మొట్టమొదట ఆచార్య మన్నవ సత్యనారాయణ గారిని వేదికొచ్చి పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా మనవి. గుంటూరు జిల్లా నుంచి సాహిత్య విభాగంలో ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు. తర్వాత పేర్లు కూడా మనవి చేస్తాను సిద్ధంగా ఉండటం కోసం. డాక్టర్ ఆర్య పద్మనాభరావు గారు, డాక్టర్ నాగభైరవ, తీయగూర సీతారామిరెడ్డి, డాక్టర్ దామెర వెంకట సూర్యారావు. ఈ 5 సిద్ధంగా ఉండండి సార్. మొదట ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు. సాహిత్యంలో వారు చేస్తున్నటువంటి కృషికి గాను వారు నిజానికి విజువల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ సాహిత్యం పట్ల ప్రత్యేకమైనటువంటి మమకారంతో ఒక ప్రొఫెసర్గా విశిష్టమైనటువంటి భూమికను పోషించిన పెద్దలు ఆచార్య మన్నవ సత్యనారాయణ గారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. పురస్కారం స్వీకరించడానికి ముఖ్యమంత్రి గారు తమ యొక్క ఆదరణతోటి వారిని సత్కరిస్తారు. రండి సత్యనారాయణ గారు, స్వాగతం మీకు. ప్రత్యేకమైనటువంటి రీతిలో వారికి సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా ఉండాలి కరతాళ ధ్వనుల పెద్దలారా. 2 కళారత్న పురస్కారం డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు గారు. ఆకాశవాణి దూరదర్శన్కి సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా సమున్నత పదవిలో విశిష్ట భూమిక పోషించారు. అనేక అద్భుతమైనటువంటి అవధానాలు చేశారు, పుస్తకాలు వ్రాశారు గౌరవనీయ డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు గారు. మీడియా అంతటికీ కూడాను గర్వకారణమైనటువంటి రీతిలో ఎన్నో రకాలైన సేవలు చేస్తున్నటువంటి ఇప్పటికీ కూడాను విశేషంగా ముఖ్య భూమికతోటి పోషిస్తున్నారు సాహిత్య రంగంలో. వారి యొక్క పాత్ర అనుపమానం. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు ప్రకాశం జిల్లా నుంచి సాహిత్య విభాగంలో పురస్కారం అందుకోవడానికి ముందుకు వస్తున్నారు. డాక్టర్ నాగభైరవ. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు సాహిత్య విభాగంలో ప్రకాశం జిల్లా నుంచి ఈ పురస్కారం స్వీకరిస్తూ ఉన్నారు. తర్వాత తీయగూర సీతారామిరెడ్డి గారు బాపట్ల జిల్లా నుంచి సాహిత్య విభాగంలో పురస్కారం స్వీకరించబోతూ ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు శాలువతో సత్కరించారు. హంసను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బహుకరిస్తూ ఉన్నారు. అలాగే కందుల వారు కూడా సత్కరిస్తూ ఉన్నారు ప్రత్యేక అంగవస్త్రంతో. డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు విశాఖపట్నం జిల్లా నుంచి పెద్దలు సాహిత్య విభాగం నుంచి పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైంది ఈ హంస పురస్కారం. అటువంటి పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి పెద్దలు దామెర వారు. తర్వాత రాళ్లపల్లి విఎస్ సుందరం గారు, ఆర్వీఎస్ సుందరంగా సుప్రసిద్ధులు వారు. సాహిత్య విభాగం నెల్లూరు జిల్లా నుంచి ఈ పురస్కారానికి ఎంపికైనటువంటి పెద్దలు ఆర్వీఎస్ మాస్టర్ గారు. ఒక సాహితీకారుడిగా సాహిత్య రంగానికి సంబంధించి వివిధ పార్శ్వాలలో తన ప్రతిభను చాటినటువంటి పెద్దలు ఆర్వీఎస్ సుందరం గారు సత్కారం అందుకుంటున్నారు. తదుపరి చిన్ని నారాయణరావు గారు, మళ్ళీ నెల్లూరు జిల్లా నుంచి సాహిత్య విభాగం చిన్ని నారాయణరావు గారు. గట్టిగా ఉండాలి కరతాళ ధ్వనులు. మీ రౌండ్ వచ్చేటప్పుడు కూడా అలాగే మౌనంగా ఉంటే బాధేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, అభినందిద్దాం పెద్దల్ని. చిన్ని నారాయణరావు గారు. తర్వాత రొక్కం కామేశ్వరరావు గారు గుంటూరు జిల్లా నుంచి సాహిత్య రంగంలో గౌరవనీయ రొక్కం కామేశ్వరరావు గారు ఆకాశవాణిలో అనేక సంవత్సరాల పాటు ప్రోగ్రాం విభాగంలో ఉన్నత స్థాయిలో సేవలు అందించారు రొక్కం కామేశ్వరరావు గారు. వారికి అభినందనలు. పెద్దలు ఇప్పుడు డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ గారు కర్ణాటక సంగీతంలో గాత్రానికి సంబంధించి ముందుగా సత్యవాడ సోదరీమణులు వచ్చారు. ఆ సోదరీమణులు ఇద్దరు కూడాను అటు సంగీతము సాహిత్యము రెండింటిలోనూ అనుపమానమైనటువంటి కృషి వారిది. విజువల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో వారి పరిశ్రమను ఇప్పటికీ కొనసాగిస్తూ చక్కగా రేడియో కార్యక్రమాలు అన్నీ వింటూ స్పందన తెలియచేస్తూ రేడియోకి అనేక నాటకాలు, కవితలు, కథానికలు రాసినటువంటి గౌరవనీయ సోదరీమణులు సత్యవాడ సోదరీమణులుగా పేరు ప్రఖ్యాతులు గడించారు రఘునాథమ్మ గారు, శ్రీకుమారి గారు. ఆ తల్లులిద్దరికీ వందనాలు. తర్వాత సీనియర్ కళాకారులు లోకనాథ శర్మ గారు, డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ సీనియర్ మోస్ట్ కళాకారులు. గాత్ర విభాగంలో తమ యొక్క గాత్ర మాధుర్యంతో ఎందరెందరో
ప్రశిష్యుల్ని అందంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మాస్టర్ గారు లోకనాథ శర్మ గారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎంపికైనటువంటి పెద్దలు. మన విజయవాడ పట్టణంలో వారు తెలియని సంగీత కళాకారులుండరు. అంత గొప్ప మేధావి సంగీత ప్రాజ్ఞులు గౌరవనీయ డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ గారు. తరువాత కర్ణాటక సంగీత విభాగంలో హైదరాబాద్ నుంచి ఫ్లూటిస్ట్ వేణుగాన కళాకారిణి డాక్టర్ జయప్రద రామ్మూర్తి గారు ముందుకు వస్తున్నారు సత్కారం అందుకోవటానికి. లోకనాథ్ శర్మ గారికి శుభకామనలు. అందరూ పెద్దలందరూ సత్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు జయప్రద రామ్మూర్తి గారు వేణుగాన కళాకారిణిగా అద్భుతమైనటువంటి ప్రతిభతోటి ప్రభతోటి వారి అమ్మగారి అయినటువంటి ప్రేమారామ్మూర్తి గారి దీవెనలు నిండుగా ఉండి తన యొక్క ఈ ప్రపంచంలో వేణుగాన విద్య నీలా కుంజమణి అనే పేరుండేవాళ్ళు మహిళా మండలు వేణుగానంలో తక్కువ మంది ఉంటారు. అటువంటి జయప్రద రామ్మూర్తి గారు చక్కటి ప్రతిభతోటి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. మాధవపేది సురేష్ చంద్ర గారు. మాధవపేది సురేష్గా మనందరికీ బాగా చిరపరిచితులు. మన ఈ విజయవాడ పట్టణంలోనే వారి బాల్యము వారి చదువు అంతా సాగింది. నేపథ్య గాయకులుగా వాద్య కళాకారులుగా ప్రత్యేకమైనటువంటి వారి సేవకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం